ఏమన్నా రాజ్యాంగ ఇదేమన్నా మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెస్తామని భవిష్యత్ ఎన్నికల్లో చెప్పుకోవడం కోసం ఇదంతా చేశారు వీళ్ళు. అలాగే విపక్షాలు కూడా మంచి ఐక్యతతో ఉన్నాయని అనుకోవచ్చా ఈ బిల్లు సమయంలో? ఖచ్చితంగా. ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు వాళ్ళు 18 మంది అటెండ్ కాలేదో వాళ్ళు తేల్చుకోవాలి. నెంబర్ 1. 243 ఉండాలి, 230 మంది వచ్చారు, అక్కడ 13 మంది మిస్ అయ్యారు. ఇంకోటి తటస్థులు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు 6. వాళ్ళ వైపు పోవట్లేదు. ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఒకటే, 2023 మహిళా బిల్లు ఎలా ఉందో అలా ఉండాలి, ఈ రిజర్వేషన్ లో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటాలు అయితే ఉంటే ఖచ్చితంగా వీళ్ళు మద్దతు ఇస్తామని చెప్పేస్తున్నారు. అంతే విపక్షాలు. సార్ రేపు ఏమన్నా ఆగస్టులో గానీ జూలైలో గానీ ఏదో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అంటున్నారు. అది ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఈ 6 నెలల్లో ఏం మార్పు వచ్చేస్తుంది? బేసిక్ గా పబ్లిక్ లో డిమాండ్ బాగా పెరిగితే, విపక్షాల మీద గట్టిగా ఒత్తిడి పెరిగితే, మహిళల నుంచి అది జనం బూతులు తిడుతున్నారని తెలిస్తే దక్షిణాది అంతా కూడా, అప్పుడు దక్షిణాదిలో మనకి కుల ప్రాంతీయ పార్టీల గోలలో ఉంటాం మనం. రాష్ట్రం ఏంటి, దేశం ఏంటి, రాష్ట్రం ఏంటి నాశనం అయిపోయినా కూడా మనకేం పట్టట్లేదు కాబట్టి ఏం కాదు ఇక్కడ మనకి. చూద్దాం ప్రస్తుతానికి అయితే.